భక్త కన్నప్ప నిజంగా పూర్వజన్మలో మహాభారత యోధుడు అర్జునుడేనా? ఇది చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అందరికీ అవుననే ఒక బలమైన నమ్మకం ఉంది. పాశుపతాస్త్రం కోసం శివుణ్ణి మెప్పించే సమయంలో అర్జునుడు కిరాతకుడి రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించలేక యుద్ధం చేస్తాడు. ఆ చిన్న దోషం పోగొట్టుకోవడానికే అర్జునుడు మరుజన్మలో తిన్నడుగా పుట్టి ఎలాంటి నియమాలు లేని స్వచ్ఛమైన భక్తితో శివుడిని ఆరాధించి చివరకు కన్నప్పగా మోక్షం పొందాడని చెబుతారు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే శివపురాణం లాంటి ప్రధాన గ్రంథాలు కన్నప్ప కథను వర్ణించాయి, కానీ అతను అర్జునుడి పునర్జన్మాని ఎక్కడా చెప్పలేదు. ఇది ఇద్దరు గొప్ప భక్తులను కలిపే ఒక జానపద నమ్మకం మాత్రమే. కన్నప్ప కథ కేవలం 12వ శతాబ్దపు పెరియ పురాణంలో మాత్రమే కాకుండా అంతకన్నా చాలా పురాతనమైన తమిళ సంగం సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. ప్రఖ్యాత కవి నక్కీరర్ వంటి వారు కన్నప్ప కథను కొర్ర రచనల్లో ప్రస్తావించారు. ఇది కన్నప్ప కథ యొక్క మూలాలు చాలా ప్రాచీనమైనవని మరియు శతాబ్దాలుగా ప్రజల మధ్య ప్రచారంలో ఉందని రుజువు చేస్తుంది. ఏది ఏమైనా కన్నప్ప భక్తి తరతరాలకు ఒక గొప్ప ఆదర్శమని చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.